పిల్లలు ఈరోజు స్కూల్ లేదు, అందరు జాగ్రత్తగా ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోండి. గో 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 గో. ఓకే సార్, బై బై. ఇంటికి వెళ్ళి మంచిగా డోరేమాన్ చూసుకుంటా. అరే అసలు ఏం జరిగిందిరా? అది నువ్వు నిన్న స్కూల్కి రాలేదు కదా, అప్పుడు ఒక పెద్ద మాన్స్టర్ వచ్చి మన ప్రిన్సిపల్స్ అన్ని తినేసిందిరా. ఏంటి? నాకు తెలిసేది మళ్ళీ వస్తున్నట్టుందిరా, అందుకే మనల్ని సార్ పంపించేస్తున్నారు. పద మనం ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. పదరా పద. అదేరా మన ప్రిన్సిపల్ సార్ని తిన్న మానిస్టర్. దాని దగ్గరికి వెళ్ళకరా, అది నేను చంపేస్తుంది. అది నా ఫ్రెండ్ తినేసింది, నేను వాడిని కాపాడుకోవాలి. కానీ నువ్వు దాన్ని ఏం చేయలేవురా. నువ్వు దాన్ని చంపాలంటే నీకు కొండంత బలం ఉండాలి. వెళ్ళు, తప్పుకో. ఫ్రెండ్స్, నాకు ఇప్పుడు మీరు మాత్రమే సాయం చేయగలరు. మీరు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి మీలో ఉన్న కొంచెం పవర్ ని నాకు పంపండి. ఆ పవర్ తో నేను ఆ మాన్స్టర్ ని అంతం చేస్తాను. మన ఫ్రెండ్ ని కాపాడుకుందాం. కమాన్. అరే మామా, థ్యాంక్స్ రా. థ్యాంక్స్ నాకు కాదు, వాళ్ళకి చెప్పు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రే ఏమైందిరా నీకు? ఎందుకు నన్ను అలా గుడ్ల గుబలా చూస్తున్నావు? కొంచెం తేడా ఉన్నాడు. రే చాప్టర్ 1 ఓపెన్ చేయండి రా. ఓకే సార్. ఏమైంది? రే ఏమైందిరా నీకు? బుక్స్ ఓపెన్ చేయి. రే నాన్న, బుక్స్ ఓపెన్ చేయరా. సార్ ఒకసారి ఇటు రండి సార్. ఏమైంది సార్? వాడు ఇందాక నుంచి ఉలుకు పలుకు లేకుండా అలాగే కూర్చున్నాడు సార్. చూస్తుంటే వాడికి దయ్యం పట్టినట్టుంది సార్. వాట్? స్టాచ్యూ ఛాలెంజ్ గెలిచేసా. స్టాచ్యూ ఛాలెంజా? ఏంట్రా అది? నేను వాడితో 30 minutes కన్నార్పకుండా స్టాచ్యూలా ఉంటానని ఛాలెంజ్ చేశాను సార్. ఇప్పుడు అది గెలిచేసా. ఏంటి అరుస్తున్నారు? క్లాస్ ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోండి. నేను సీరియస్ గా చెప్పింది సీరియస్ గా తీసుకుని క్లాస్ నుంచి వెళ్ళిపోతే బాగుండు. నాకు క్లాస్ చెప్పే ఇంట్రెస్ట్ లేదు. నోట్ చేసుకో. ఏరిలో నేను సీరియస్ గా చెప్పింది సీరియస్ గా తీసుకుని వెళ్ళిపోయినట్టున్నారు. ఈరోజు ఫాస్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏంటి సార్, పిల్లలకి ఇంట్రెస్ట్ లేకపోతే క్లాస్ లో నుంచి వెళ్ళిపోమన్నారా? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అది పిల్లలే లేనప్పుడు క్లాస్ వరకు చెప్పాలి సార్, గొడవకి చెప్పాలా? అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నా. యు ఆర్ సస్పెండెడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మీ బర్త్డేనా సార్? స్వీట్ బాక్సులు తీసుకుని వచ్చారు. రే నా బర్త్డే కదరా, ఇంగ్లీష్ మేడం ఇచ్చారు. ఓ సార్, మాకు కూడా ఒక స్వీట్ ఇవ్వచ్చు కదా సార్? ప్లీజ్ సార్, స్వీట్ ఇవ్వండి సార్. సరే, ఊరికే ఇస్తే మజా ఏముంటుంది. ఇప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారో వాళ్ళకే స్వీట్స్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే. రే నీ ఫస్ట్ క్వశ్చన్, పైథాగరస్ థీరం ఏంటో చెప్పు. పైథాగరస్ థీరమా? సార్ నాకు నా రూల్ నెంబర్ తెలియదు సార్. ఇంకా పైథాగరస్ థీరం ఏంటి సార్? అయితే నో స్వీట్స్. అమ్మా ఇప్పుడు నీకు SIR స్పెల్లింగ్ లో S తర్వాత ఏ లెటర్ వస్తుంది? సార్ ఐ వస్తుంది సార్. రైట్ ఆన్సర్. ఇదిగో స్వీట్ తీసుకో. సార్ సార్ నాకు కూడా అలా సింపుల్ క్వశ్చన్స్ అడగచ్చు కదా సార్? సరేరా, అయితే నీకు చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? టెలిఫోన్ ని కనిపెట్టింది ఎవరు? సార్ అబ్దుల్ కలాం సార్. రే అబ్దుల్ కలాం కాదురా సార్, నేను చెప్తాను సార్. చెప్పమ్మా. గ్రాహం బెల్ సార్. రైట్ ఆన్సర్. ఇదిగో ఇంకో స్వీట్ తీసుకో. సార్ ఇంగ్లీష్ మేడం ఇచ్చిన స్వీట్ బాక్స్ ఓపెన్ చేశారా?
ఓపెన్ చేసేసాను, పిల్లలు కూడా ఇచ్చేసాను సార్. సార్ ఇంగ్లీష్ మ్యామ్ మీ మీద కోపంతో ఆ స్వీట్ లో విషయం కలిపింది సార్. సార్ ఈరోజు లంచ్ లో నేను మీకు కాల్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. షూర్ మ్యామ్, షూర్. ప్రపోజ్ చేస్తుందేమో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా ఫోన్ ఏది? నా ఫోన్ లేదేంటి? లోపల పెట్టరా, లోపల పెట్టరా. రే ఆగండి రా. రే ఉరుకురా, ఉరుకు. రే ఆగండి రా. రే ఆగండి రా. రే ఆగండి రా. సచ్చారా నా చేతుల్లో. రేయ్ మిమ్మల్ని నా ఫోన్ కొట్టేస్తారా? ఇవ్వండి నా ఫోను. ఏం ఫోన్ సార్? సార్ మీ ఫోన్ పైన వాష్రూమ్ లో దొరికింది సార్. ఇది నా ఫోనే, మరి మీ దగ్గర ఉన్నది ఏంట్రా? అది మీకు సర్ప్రైజ్ ఇద్దామని మీకోసం బర్త్డే గిఫ్ట్ తీసుకొచ్చాం సార్. ఇంకోసారి కొడితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. వెళ్ళిపోరా బాబు, ఒకసారి వదిలిపోద్ది. అసలు ఇంట్లో వాళ్ళకి నేనంటే లెక్కే లేదు. అసలు ఇంకెప్పుడు ఇంటికి వెళ్ళను. ఆకలి. అయ్యో రామా, ఇప్పుడు ఏం చేయాలి? ఇంటిలో తెలియట్లేదే. ఆంటీ ఏమైంది ఆంటీ? పొద్దున్నేదో కోపంలో నా కొడుకుని ఇరక్కొట్టాను బాబు. వాడేమో ఇంట్లో నుంచి పారిపోయాడు. ఎటు వెళ్ళిపోయాడో ఏంటో. బాబు బాబు. అంటే మా పేరెంట్స్ కూడా నా గురించి వెయిట్ చేస్తున్నట్టున్నారు. లేదంటే డాడీ మమ్మీని తిడుతున్నాడేమో, లేదంటే డాడీ మమ్మీని కొడుతున్నాడేమో. ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోలే. అమ్మా నేను వచ్చేసానమ్మా. రే నాన్న, ఇంకోసారి నేను కొట్టాను రా. ఇంకోసారి ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోద్దురా. సరే అమ్మా. లోపల రా నాన్న. సరే నాన్న. రోల్ నెంబర్ 1 ప్రెజెంట్ సార్. రోల్ నెంబర్ 2 ప్రెజెంట్ సార్. రోల్ నెంబర్ 3 ఎస్ సార్. రోల్ నెంబర్ 4 ప్రెజెంట్ మిస్. ఇదేంటిది? ఎప్పుడు లేని ఈరోజు అందరు ప్రెజెంట్ అయ్యారు. ఎవ్వరు లేరేంటి క్లాస్ లో? రే నువ్వు ఇక్కడ ఒక్కడివే ఉన్నావు, మరి వీళ్ళందరికి ప్రెజెంట్ చెప్తుంది ఎవర్రా? నాకు తెలియదు సార్. ఏరా నేను నీకు మరీ అంత ఎదవలా కనబడుతున్నానా? నువ్వే అందరికి ప్రెజెంట్ చెప్పేసి ఏం తెలియదంటావా? ఇక్కడికి బాగా ఎక్కువైపోయింది సార్. వాడిని ఎందుకు కొడుతున్నారు సార్? అటెండెన్స్ చెప్పింది మేమే సార్. నేను కూడా వచ్చాను, నాది కూడా ప్రెజెంట్ వేసుకోండి. ఈరోజు ఫౌజీ సినిమా రిలీజ్ ఉంది సార్. జస్ట్ అటెండెన్స్ చెప్పడానికి వచ్చాం అంతే. బాయ్ సార్. మా నాన్న పెద్ద పోలీసు, నా తప్పు లేకపోయినా నన్ను కొట్టారు కదా. ఆగండి, మిమ్మల్ని బుక్ లో వేపిస్తాను. సరే చెప్పేస్తా, సరే చెప్పేస్తా, సరే చెప్పేస్తా సార్. మే గోటు వాష్రూమ్ సార్. వాష్రూమ్కి వెళ్దులే కానీ ఫస్ట్ నీ క్లాస్ వర్క్ కంప్లీట్ అయిందో లేదో చూద్దాం. క్లాస్ వర్క్ తీసుకుని ఇట్రా. ఇల్లు బుక్ అయిపోయినా. ఓకే సార్. నన్నే భయపెడతా, చెక్కేస్తాడు. తీసుకోండి సార్. రేయ్ ఏంట్రా ఇందులో అసలు ఏం లేదు? అది అందులో ఇన్విజిబుల్ ఇంక్ తో రాశాను సార్, అందుకే ఏం కనిపించదు. ఇన్విజిబుల్ ఇంక్ తో రాసావా సార్? ఏంటి సార్ అది? ఇదా, ఇది స్పెషల్ క్లాసెస్ రా. ఇన్విజిబుల్ ఇంక్ తో రాసినవి కూడా క్లియర్ గా కనిపిస్తాయి. రాసావరా? ఫస్ట్ ఆన్సర్ రాంగ్, సెకండ్ ఆన్సర్ కూడా రాంగే, థర్డ్ ఆన్సర్ కూడా రాంగే. నిన్ను సార్ 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 నాకు అర్థమైంది సార్. రేపటికల్లా క్లాస్ కంప్లీట్ చేసుకొని తీసుకొస్తాను సార్. ఇంకోసారి నాతో మజాకులాడితే నరికేస్తా. వెళ్ళి క్లాస్ కంప్లీట్ చేయి. బయటికి పో. రే మామా, సార్ చాలా ఎక్కువ చేస్తున్నాడు రా. అదే మనం ప్రిన్సిపల్ సార్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. పద సార్. మ్యాక్స్ సార్ మరీ ఓవర్ చేస్తున్నాడు సార్. ప్రతి చిన్నదానికి కుక్కని కొట్టినట్టు కొడుతున్నాడు సార్. ఇందాకే మా ఫ్రెండ్ ని కూడా కొట్టాడు సార్. ఇలా అయితే మేము ఉండం సార్. కూల్ కింద బాంబు పెట్టేస్తాం సార్.
ఇప్పుడు సార్ ఎక్కడ ఉన్నారు? క్లాస్ లోనే ఉన్నాడు సార్. సరే పదండి, నేను క్లాస్కి వస్తున్నా. సార్ సార్, మీరు మ్యాక్స్ సార్ అనుకుంటున్నారా, జాన్సన్ అనుకుంటున్నారా? పసి కందుల్ని కుక్కల్ని కొట్టినట్టు కొడుతున్నారా అంట? సార్ అది కాదు సార్. నో, మీరు ఇంకేం మాట్లాడకండి. యు ఆర్ సస్పెండెడ్. గెట్ అవుట్. ఓకే సార్. రేయ్, అసలు ఎవరిని రా సార్ కొట్టింది? నన్నే సార్. అసలు ఏం జరిగిందిరా? అసలు ఏం లేదు సార్. సార్ కూర్చునే సీట్ కింద పెన్ను పెట్టాను, అది సార్కి గుచ్చుకుంది అంతే.